తలదించి కళ్ళని మూసుకొని ప్రార్థిస్తాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర తండ్రి దేవా, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నాయన. అయ్యా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 ప్రకారం నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా, నా జ్ఞానం, నా ఆత్మ, నా శరీరం నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా, నేను స్తుతించి ఆరాధించేటప్పుడు ఎలాంటి సైతాన్ని ఆవరించిన నీ కాలికి నన్ను నలగదొక్కమని అడుగుతున్నాను నాయన. ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, నీ ఆలయం నీ ఆధీనంలో ఉంచుకొని నాయన. అయ్యా, తల వెంట్రుక నుంచి అరిపాదం వరకు నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా, నాలో ఉన్న కోప, క్రోధ, మోహంని తీసివేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నాలో ఉన్న చెడు ఆలోచన తీసివేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నా నోటి ద్వారా ఏం మాట్లాడి నన్ను క్షమించమని అడుగుతున్నాను నాయనా. అయ్యా, నా జ్ఞానం అంతా ఇక్కడ ఉన్న కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నా ఆత్మ నీ రోమా 8:16 ప్రకారం నీ ఆత్మ నాతో జతపరచమన్నావు దేవా. అవును దేవా, నీ ఆత్మ నాలో జతపరచమని అడుగుతున్నాను నాయనా. అయ్యా, నేను తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నాలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా, నేను స్తుతించి ఆరాధించలేకపోతున్నాను నాయన. అయ్యా, సోలిపోతున్నాను, రక్షణను నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా, పక్క వారిని ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళకి ఏమి సమస్య ఉందో వాళ్ళందరినీ నీ ఆధీనంలో ఉంచుకొని నాయన. అయ్యా, నీ దైవ వాక్కు బోధించేటప్పుడు ఆ వాక్కు ద్వారా స్వస్థత పొందాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నారు నైనా, కుంగి కుసించిపోతున్నారు దేవా. తిండి లేక అలమాడిపోతున్నారు నైనా. అయ్యా, నువ్వు తిండి లేని వారికి తిండి ఇవ్వమన్నావు, బట్ట లేని వారికి బట్టలు ఇవ్వమని చెప్తున్నావు దేవా. అయ్యా, నీకు ఎన్ని చెప్పినా సరిపోతున్నాయినా. అయ్యా, నీ కాళ్ళ కింద మేము దుమ్ము లాంటి రాజా. అయ్యా, మత్తయి 10:20 ప్రకారం నీవు నాయందుండి మాట్లాడుతున్నావు దేవా. అవును తండ్రి, ఇక్కడ నేను మాట్లాడలేను రాజు, నీవు నాయందుండి మాట్లాడి కొట్లాది వందనాలు దేవా. అయ్యా, అపోస్తుల 2:20 ప్రకారం నువ్వు నా కుడి పక్కనే ఉన్నాను అన్నావు దేవా. అయ్యా, నువ్వు కుడి పక్కన ఉన్నా నీకు స్తోత్రం దేవా. అయ్యా, నేను కుడి పక్కన ఉండి చూడలేకపోతున్నాము నైనా. ఈ లోకమైన ఆశలో పడిపోతున్నాము రాజా. దేవుడికి దూరంగా ఈ లోకమైన ఆశల దగ్గరగా అయిపోతున్నాము దేవా. అయ్యా, తాగుడికి బానిస అయిపోయిన రాజా వాళ్ళందరినీ నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అప్పు సమస్యలతో బాధపడుతున్నారు నైనా. వివాహం లేని వారిని ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, గర్వం లేని వారిని ఆధీనంలో ఉంచుకొని నైనా. ఇంకా ఎన్నో రకమైన బాధలు పడుతున్నారు దేవా, చెప్పుకోలేకపోతున్నారు నైనా. వాళ్ళందరినీ నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అనారోగ్యంతో ఇంటనే ఉండి బాధపడుతున్నారు దేవా. వాళ్ళని ముట్టి స్వస్థతని ఇవ్వని అడుగుతున్నాను దేవా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకొని నైనా. అనారోగ్యంతో ఇంకా బాధపడుతున్నారు దేవా. టీబీ అని, షుగర్ అని, క్యాన్సర్ అని ఎన్నో రకమైన బాధలు పడుతున్నారు దేవా. వాళ్ళని ముట్టి స్వస్థతని ఇవ్వని అడుగుతున్నాను దేవా. అయ్యా, నేను స్తుతించేటప్పుడు నా గొంతుని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. ఎలాంటి సైతాన్ని ఆవరించిన ఈ నిమిషం నీ కాలికి నన్ను నలగదొక్కమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా, నేను స్తుతించి ఆరాధించాలి దేవా. అయ్యా, నీ దైవ వాక్కు మాలో ఉండిపోవాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, మా పోస్తులని ఆధీనంలో ఉంచుకొని నైనా, మా టీం మెంబర్స్ ని ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, ఈ డివైన్ మినిస్ట్రీ ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తున్నాను దేవా. ఎక్కువగా నడిపించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, మా సంఘ కాపరిని నీ ఆధీనంలో ఉంచుకొని నైనా. మా బ్రదర్స్ ని, సిస్టర్స్ ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఎలాంటి అనారోగ్యం రాకుండా తీసివేయమని అడుగుతున్నాను నైనా. ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకొని నా ఓం ఫాదర్స్ లో ఉన్న వారందరినీ నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. చదువుకున్న బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకొని నైనా. ఎలాంటి లోకమైన ఆశలో పడిపోకుండా నీ దేవుని మార్గంలో నడిచే కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు ఎంతో స్తోత్రం, మహిమ, ఘనత, ఆరాధన రాజా. నీకే మహిమ తండ్రి, నీకే స్తోత్రం రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. అయ్యా, నీకు ఎన్ని చెప్పినా సరిపోతున్నాయి. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, నీకు స్తోత్రం రక్ష. అయ్యా, నా పాపాలను క్షమించుమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నేను తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించుమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నా నోటిని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. నేను ఏమి మాట్లాడి ఉన్నానో నన్ను క్షమించుమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నా హృదయం ఎంతో గాయం ఉంది రక్ష, నీకే సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా,
నన్ను నీ ఆధీనంలో ఉంచుకొని దేవా, నా అనారోగ్యం నీ ఆధీనంలో ఉంచుకొని ఎలాంటి జబ్బు లేకుండా తీసివేమని అడుగుతున్నాను దేవా. నీ కాళ్ళ కింద నలగదొక్కమని అడుగుతున్నాను దేవా. అయ్యా నిన్ను స్తుతించి ఆరాధించలేకపోతున్నాను దేవా. నన్ను నిలబడలేకపోతున్నాను నాయన. నన్ను నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా ఈ చిన్ని ప్రార్థనని ఆలకించమని మా నాథుడైన యేసు క్రీస్తు తిరుపాదాల చెంతాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని స్తుతించి ఆరాధించిన తర్వాత దైవ వాక్కులో వెళ్తాం. ప్రియ సోదరి సహోదరులారా, ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఎవరికి ఏమి సమస్య ఉందో మోకరించండి, దేవుణ్ణి అడగండి, ప్రార్థించండి. దేవుళ్ళలో ఫస్ట్ మనము భయము, భక్తి, విశ్వాసం ఇవన్నీ పెట్టాలి. హోషేయ 4 చెప్తుంది కదా, దేవుడు నీలో దైవ ప్రీతి లేనప్పుడు నేను రిజెక్ట్ చేస్తా అని చెప్పినాడు కదా. మీలో భయము, భక్తి పెట్టండి. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. కొద్ది సమయం దేవునికి ఇవ్వాలి. మనం కొద్ది సమయము టైం ఇవ్వలేకపోతున్నాము. పనికి రానివన్నిటికీ టైం వేస్ట్ చేస్తున్నాము. దేవుడికి కొద్ది సమయం ఇవ్వలేకపోతున్నాం కదా ప్రియ సోదరి సహోదరులారా. ఎందుకు నీకు అనారోగ్యం వస్తుందంటే దేవుని కొద్దిసేపు మర్చిపోతున్నావు. కొద్దిసేపు అనారోగ్యంతో పడుకొని మెడిసిన్ వేసుకొని నాకు మత్తుగా నిద్ర వచ్చేసింది, నేను దేవుని స్తుతించలేకపోతున్నా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. తినడానికి తిండి ఎంత అవసరమో దేవుడు కూడా అంతే అవసరం. దేవుడు నిన్ను రేయింపగలు కాపాడుతున్నాడు కదా. ఎల్ల వేళలా నిన్ను చూస్తున్నాడు. కంటి రెప్పవలే నిన్ను కాపాడుతున్నాడు కదా దేవుడి కోసం మనం కొద్ది సమయం ఇవ్వకపోతే ఎందుకండి? మనము దేవుడికి కొద్ది సమయం ఇవ్వాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. అవును దేవా, ప్రార్థన వినువాడు నైనా. అయ్యా మా ప్రార్థన వినుమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రం రక్ష. మది తరిగి చేచాచి మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా. మది తరిగి చేచాచి మహిమలు చేయువాడా, అయ్యా
అయ్యా నా గొంతుని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా అయ్యా ఈ సైతాన్ని నా ఆవరిస్తుంది ఆదిలో ఉంచుకొని దేవా అయ్యా నా స్వరాన్ని నీ ఆదిలో ఉంచుకొని దేవా దేవా నన్ను నీకు సమర్పించుకున్నాను అయ్యా మరొకసారి గుర్తు చేసుకుని క్షమించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రం నైనా అయ్యా నా స్వరం నీ ఆదిలో ఉంచుకొని దేవా నా ప్రార్థన నీ ఆదిలో ఉంచుకొని నైనా నీ చెవుల నా మొరని ఆలకించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రం రక్ష నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన రక్ష. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. నీ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా నీలోని విశ్వాసం అయ్యా నీకే స్తోత్రం అయినా నీకే మహిమ నీకే ఘనత రక్ష. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నాలో జరుగుతున్న కార్యం నాకే అర్థం కాలేకపోతున్నానైనా నీకే స్తోత్రం రక్ష. అయ్యా నీకే సమర్పిస్తున్నాను దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా.
అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకొని దేవా. అయ్యా నీ దైవ వాక్కు బోధించేటప్పుడు నీ ఆదిలో ఉంచుకొని దేవా. నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన. అయ్యా నీ స్తుతించి ఆరాధించుకోవడానికి వందనాలు దేవా. అయ్యా నీకే మహిమ రక్ష. అయ్యా నీకే నీ చెప్పిన సమయంలో అయ్యా నీకే ఘనత, నీకే ఆరాధన రక్ష. Hallelujah, 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 hallelujah. Jesus, Hallelujah, Jesus, hallelujah, Jesus, hallelujah, Jesus, hallelujah. Jesus, స్తోత్రం, 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 Jesus, స్తోత్రం, Jesus, ప్రభువా. Jesus, అయ్యా, Jesus. నీకు స్తోత్రం, రక్ష. Jesus, Jesus, Hallelujah, Jesus, hallelujah, Jesus, hallelujah, Jesus, hallelujah, hallelujah. Arara balara Hallelujah, hallelujah, shion. hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Jesus, 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 Jesus. Praise the Lord. 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 Hallelujah. 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 సర్వశక్తి గల పితైన సర్వేశ్వర తండ్రి దేవా, నన్ను నడిపించిన నీ కొట్లాటి వందనాలు దేవా. అయ్యా మేము స్తుతించి ఆరాధించిన నీ కొట్లాటి వందనాలు దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోండి అయినా. అయ్యా ఈ ప్రతి ఒక్క బిడ్డను మారు మనసు పొందాలని అడుగుతున్నాను దేవా. అయ్యా చిన్న పిల్లల నుంచి పెద్దవారిని ఆధీనంలో ఉంచుకోండి అయినా. అయ్యా తాగుడికి బానిస అయిపోతున్నారు రాజ్య, వాళ్ళని మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాము దేవా. వాళ్ళందరినీ నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా నన్ను నీ ఆధీనంలో ఉంచుకునే దేవా. సైతానికి నన్ను స్తుతించి ఆరాధించేటప్పుడు నన్ను సైతాన్ని ఆవరిస్తుంది దేవా. నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఈ నిమిషమే నీ కాళ్ళకి నన్ను నరగదొక్కమని అయ్యా నా గొంతుని నీ ఆధీనంలో ఉంచుకోండి నైనా. అయ్యా నేను ఇలా స్తుతించి ఆరాధించలేకపోయి అనారోగ్యంతో బాధపడుతున్నాను రక్ష. నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన రక్ష. Hallelujah, 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 hallelujah. అయ్యా నా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను దేవా. అయ్యా హృదయం ఎంతో గాయపడుతుంది. అయ్యా నీ వాక్కు వినలేకపోతున్నాను నాయనా. అయ్యా నిన్ను స్తుతించి ఆరాధించలేకపోతున్నాను దేవా. కొద్ది సమయం ఇవ్వలేకపోతున్నాను రక్ష. అయ్యా నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా తినడానికి తిండి ఎంత అవసరమో, జీవన ఆధారం నీ దైవ వాక్కు కూడా అంతే అవసరం రక్ష. అయ్యా నీకు స్తోత్రం రక్ష. అయ్యా నన్ను నీకే సమర్పిస్తున్నాను దేవా. ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఎలాంటి గొడవలు కాకుండా నీ ఆధీనంలో ఉంచుకోండి ఆయన. తాగి గొడవలు చేస్తున్నారు రక్ష, నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఎలాంటి ఈ ముళ్ళ కంచుని వేయమని అడుగుతున్నాను దేవా. నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ దేవ దూతలని కప్పివేయమని అడుగుతున్నాను దేవా. స్తోత్రం రక్ష. అయ్యా చుట్టుముట్టు నీ ముళ్ళ కంచుని వేయమని అడుగుతున్నాను దేవా. స్తోత్రం రక్ష. అయ్యా సిలువలో వేలాడుతున్నావు రక్ష. మా కొరకే బలి అయి ఉన్నావు కదా దేవా. అయ్యా 53 ముళ్ళ కిరీటం వేసుకున్నావు రక్ష. నీకు స్తోత్రం రక్ష. అయ్యా మా పాపాల గురించి నువ్వు బలి అయి ఉన్నావు రక్ష. నీకు స్తోత్రం నైనా. అయ్యా నీ కొట్లాటి వందనాలు దేవా. నీకు స్తోత్రం రక్ష. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? అతని ప్రేమను మీరు తెలుసుకున్నారా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? అతని ప్రేమను మీరు తెలుసుకున్నారా? పాపులమైన మన కొరకై రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నాడు. పాపులమైన మన కొరకై రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? అతని ప్రేమను మీరు తెలుసుకున్నారా? అవును దేవా, మా కొరకే సిలువలో వేలాడుతున్నావు రక్ష. ఎంతో ప్రేమగా పిలుచుకున్నావు నైనా. నీకు స్తోత్రం రక్ష. మాకు యావత్ ప్రపంచం కోసం సిలువలో వేలాడుతున్నావు రక్ష. అయ్యా యావత్ ప్రపంచం నీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను నైనా. నీకు
అయ్యా మా పాపాల గురించి బలి అయి ఉన్నావు రాజ్యానికి స్తోత్రం, రాజ్యానికి కోట్లాటి వందనాలనైనా. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా 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 స్తోత్రం 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 రాజా. అయ్యా నీకు కోట్లాటి వందనాలు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నా గొంతుని నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా నా స్వరాన్ని నీ ఆదిలో ఉంచుకోండి నాయనా. అయ్యా నా గొంతుని నీ ఆదిలో ఉంచుకో దేవా. స్తోత్రం రాజా. హల్లెలూయా 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 దేవా. అయ్యా నన్ను నీ ఆదిలో ఉంచుకోండి నాయనా. అయ్యా నన్ను నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నన్ను నీకు సమర్పించుకున్నాను. అయ్యా నా పాపాలను గుర్తు చేసుకుని క్షమించమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా, నీవు నన్ను విడువని వాగ్దానం ఇచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒగ్గి నా మొరను ఆలకించయ్యా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒగ్గి నా మొరను ఆలకించయ్యా. అవును ప్రభా, తండ్రి శాంతిని ఆదరించు ప్రభా, సోదరుని దీవించు ప్రభా. తన సైతాన్ని వెంబడిస్తున్నాడు తండ్రి, తనని స్థుతించకుండా చేస్తున్నాడు ప్రభా, తన ఆరాధనించకుండా చేస్తున్నాడు ప్రభా. తండ్రి కుటుంబ బాధ్యులతో అనారోగ్యంతో బిడ్డ బాధపడుతున్నాడు ప్రభా, తన బిడ్డకు విడుదల ఇవ్వండి ప్రభా. తండ్రి ఈ రోజు నీ సన్నిధిని ప్రభా తను గొంతెత్తి ఏడ్చి కన్నీరు మున్నీరై ప్రార్థన చేసింది ప్రభా. తండ్రి కన్నీటి ప్రార్థన చేయగానే వింటాన్ని వాగ్దానం ఇస్తున్నాను. కీర్తన 6వ అధ్యాయం ప్రకారం ఇదిగోనైనా నేను పడుతున్న వేదన నాకు నీకు నేను పడుకుంటున్న మెత్తకు మాత్రమే తెలుసు. అయ్యా తండ్రి ఇదిగోనైనా తన పడుతున్న వేదన నుండి, తన పడుతున్న అనారోగ్యం నుండి, తన పడుతున్న ఆందోళన చెందుతున్న హృదయానికి ప్రభా తండ్రి నీకు సంపూర్ణమైన స్వస్థనివ్వమని మా నాథుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. లైవ్ నిలబడే ఓపిక ఉందా? ఉందా? రా. నీ ఓపిక ఉంటే పూర్తి వాక్కులు Praise the Lord. రా రా. Praise ప్రైజ్ the ది Lord. లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.
హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా Praise the Lord, Praise the Lord. praise the Lord, Praise the Lord. praise the Lord. Praise the Lord. Hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. praise the Lord, Praise the Lord. praise the Lord, Praise the Lord. praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన మహిమలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు బహు గొప్పగా మనల్ని దీవించి ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. క్రీస్తుని ప్రేమను, క్రీస్తుని కృపను, క్రీస్తుని ఎనలేని గొప్ప అభిషేకమును అనుసరించి ఆయనతో నిత్య సావాసము కలిగిన దైవ బిడ్డలారా, నిన్నటి వాక్యంలో మనం విన్నాం, నిన్నటి మెసేజ్లో మనం చూస్తున్నాం. మారు మనసు పొందినవాడు మళ్ళీ పాపము చేయరాదు. దేవుని అంగీకరించిన తర్వాత, దేవుని ఒప్పుకున్న తర్వాత, దేవుని మార్గంలో, ఆయన సన్మార్గంలో నడుస్తున్న నీవు మళ్ళీ పాపగూతిలో పడరాదు. అలా నీవు పడితే నీవు ప్రభునియే మోసం చేస్తున్నట్టు అర్థము. అందుకే దైవాది దైవ బిడ్డ బహు గొప్పగా పాడినాడు కదా, ప్రభులో నేను ఎవరి, ఈ జీవితం ఎవరిది, ఈ జీవితంపై అధికారం ఎవరిది, ఈ జీవితంపై అధికారం ఎవరిది, ఈ జీవితం నాదేనా, ఈ జీవితం నాదేనా. ఎస్, ఈ ప్రభుని జీవితం, ఈ జీవితం ప్రభునది. దీనిపై జీవితమైన సర్వాధికారాలు ఆ ప్రభునదే. అటువంటి ప్రభును ఒప్పుకొని, అటువంటి ప్రభును అంగీకరించి, అటువంటి ప్రభులో నువ్వు మారు మనసు పొంది వెళ్ళి మళ్ళీ పాపం చేయడం, వెళ్ళి మళ్ళీ దొంగతనాలు చేయడం, వెళ్ళి మళ్ళీ మోసం చేయడం, వెళ్ళి మళ్ళీ వ్యభిచారం చేయడం, మళ్ళీ దేవుణ్ణే నువ్వు నమ్మించి మోసగించడమే అని నిన్నటి అంశంలో మనం చూసాం. ఇది రెండవ భాగము. రోమన్లకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనాలు 26వ వచనం నుండి. Today's reading is from Romans chapter 1 verses 24 onwards. 24 వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము పౌలు గారు రోమన్లకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనం నుండి మనం ధ్యానించుచున్నాం. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 24వ వచనము. కనుక దేవుడు వారి హృదయములను దురాశలకును వారి శరీరమును అగౌరపరచు పరస్పరన రుజుపాసకర ప్రవర్తనలకును వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువులను వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా స్తుతి పాత్రుడు. ఆమేన్. ఈ కారణము వలననే దేవుడు వారిని వ్యామోహము శారీరక వ్యామోహంలో పాల్గొనేను. వారి స్త్రీలు కూడా తమ లౌంగిక కృత్యములను స్వభావములు దూరములాగు చేష్టల ద్వారా వక్రపరిచిరి. ఏలిన వారి వాక్యము సర్వేశ్వరా, నీకే సమస్త మహిమ చెల్లింపబడునుగాక. సమస్త మహిమ ప్రభునికే చెల్లింపబడునుగాక.
సమస్త మహిమ ప్రభునికే చెల్లింపబడునుగాక. ఆమేన్. సమస్త మహిమ ప్రభునికే చెల్లింపబడునుగాక. ఆమేన్. సమస్త మహిమ ప్రభునికే చెల్లింపబడునుగాక. ఆమేన్. సమస్త మహిమ ప్రభునికే చెల్లింపబడునుగాక. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ ఈ వచనం. రోజు 2వ హెచ్చరిక, రేపు 3వ హెచ్చరిక ఉండదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ ఐ నాట్ గివ్. టీంలోకి తీసేస్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు బహు స్పష్టంగా ఒక గొప్ప మాట మనకు నేర్పిస్తున్నాడు. మారు మనసు పొందినవాడు, మనం రోమ 1:22లో చూసినా కూడా, ఆల్రెడీ నువ్వు ప్రభులో రాకముందుకే, చదవమ్మా 22వ వచనం, 22-23 అని పర్లేదు. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనం. ఆ, తాము బుద్ధిమంతులము అని తను చెప్పుకొనుచు బుద్ధిమంతులు అనుకొని వారు బుద్ధిహీనులైరి. వాళ్ళు బుద్ధిహీనులైనది, ప్రభులో వాళ్ళు బుద్ధిమంతులుగా మారి మారు మనసు పొంది ప్రభుని బుద్ధిని అనగా వాక్కును అనుసరించి, ఆ వాక్కును ప్రేమించి, ఆ వాక్కును స్వీకరించిన వీళ్ళే నేను సంపూర్ణమైన జ్ఞానిని, ఎందుకంటే నేను ప్రభులో ఉన్నాను కాబట్టి, నా వాక్కు వచ్చిన నాకు తెలుసు కాబట్టి, ఆయన చిత్తం నాకు తెలుసు కాబట్టి, ఆయన రాజ్యం నేను కట్టాలి కాబట్టి నేను తెలుసుకుంటూనే మారు మనసు పొంది ప్రభును ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ పాపం చేస్తున్నారు. అందుకే అన్నాడు, నేను బుద్ధిమంతుని అని అంటున్న నువ్వే మళ్ళీ పాపంలో పడిపోవడం వల్ల నువ్వు బుద్ధి లేని వాడిని అవుతున్నావు. ఇప్పుడు బుద్ధి లేని వాడిని ఏమంటారు? బుద్ధిహీనుడు అంటారు. అంటే బుద్ధి లేదని అంతే కదా, గామడ్ అంటారా? అరే ఓ గామడ్ అంటారు. బుద్ధి లేని ఏమంటారు? మెంటల్, గామడ్, పిచ్చోన్వా, పిచ్చోడా, వెర్రోడా అంటారా అన్నారా? సో దేవుడు అదే అన్నాడు, దేవుడు నాకు బుద్ధి ఉందని నువ్వు అంటూనే నువ్వు మళ్ళీ వెళ్ళి పాపం చేయడంతో నువ్వు బుద్ధి లేనివాడిగా మళ్ళీ పేరు తెచ్చుకుంటున్నావు. దాని తర్వాత వారు అమరుడైన దేవుని మహిమను మరుగైన అమరుడైన సదా సర్వదా జీవించు తండ్రి యగు యెహోవా ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఆయన మరుగున పడిపోయారు. ఆయనలో ఉంటూనే మూలకు పడిపోయారంట. ఆయన ఉంటున్నామని అంటూనే మూలకు పడిపోతున్నాం. మూలకు పడిపోవడం అంటే 3 విషయాలు జరుగుతాయి అక్కడ. ఒకటి, నువ్వు దైవత్వంగా ఎదగవు, బుద్ధి ఉండదు, వాక్యం ఎక్కదు, వాక్యం అర్థం కాదు, మందమతులా జీవిస్తావు. రెండవది, అనారోగ్యల పాలవుతావు. మూడవది, జీవితంలో నువ్వు ఏది సాధించలేని వాడిగా, ఏది సాధించలేని ఒక బిడ్డగా మిగిలిపోతావు. మరుగున పడడం అంటే మూలకు పడిపోవడం. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. చదవమ్మా. మనుషుని సర్వరూపముగా పక్షుల వలె, జంతువుల వలె, సర్పము వలె రూపముగా మార్చిరి. దాని తర్వాత కనుక దేవుడు వారి హృదయములను, అందుకే దేవుడు వారిని, వారి హృదయాలను దురాశనకులను, దురాశనమైన కార్యాలకు, వారి శరీరములను కూడా అగౌరవపరచు పరస్పర అగర్వపరిచే విధంగా మారిపోయావు. మనల్ని ఎవరు ఒప్పుకోరు, మనల్ని ఎవరు అభిమానించరు. మన అభిమానించే వాళ్ళు మనకు దూరం అయిపోతారు. దేవునిలో మారు మనసు పొందాలని అబద్ధము చెప్పి, దేవునిలోనే ఉంటూనే, సేవ చేస్తూనే, సంఘాన్ని స్థాపిస్తూనే, సంఘంలో దైవజనుడుగా ఉంటూనే దేవునికి నయవంచన చేయడం. నిన్న ఇవాళ అదే అంశం. దేవుని ఒప్పుకోవడం అంటే బాప్తిసము తీసుకోవడము, దేవుని ఒప్పుకోవడము, స్తుతించి ఆరాధించేశాను, 1 గంట సేపు ప్రార్థనలో గడిపేశాను, అయిపోయిందని కాదు. ఆయన వాక్కు వచనంలో నువ్వు జీవించగలగాలి. ఆయన వాక్కు వచనం ప్రకారము నువ్వు ఆయన ఎదుగుతూ ఉండాలి. అది ఏ ప్రభు ఆశపడుతున్నాడు.
రుజుపాసకర ప్రవర్తనలను Hmm. వదిలివేసేను. ఆ. వారు దేవుని సత్యమునకు వాళ్ళు దేవుని సత్యానికి దగ్గరవ్వాల్సిన బిడ్డలు, దేవుని ఉన్నతమైన నామాన్ని స్తుతించి ఆరాధించాల్సిన బిడ్డలు, దేవుని సత్యమును మాత్రమే ఒప్పుకొని ఆ సత్యంలో నడవాల్సిన బిడ్డలు వాళ్ళది చేయకుండా అసత్యాన్ని పట్టుకుంటున్నారు. సత్యములో ఉంటూ అసత్యాన్ని పట్టుకోవడం సాధ్యమా? అనగా వెలుతురులో ఉంటూ నేను చీకట్లో ఉన్నానని చెప్పడం సాధ్యమా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. లైట్ ఆఫ్ చేయి ఒకసారి. ఇది అసత్యం, ఇది అసత్యం. చీకట్లోనే ఉన్నాను. ఇప్పుడు వెలుతురులో ఉన్నాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వెలుతురులో ఉండడం అంటే నువ్వు వెలుతురులో ఉంటేనే వెలుతురులో ఉన్నానని చెప్తావు. ఇప్పుడు చీకటి ఉన్నావు కాబట్టి నేను చీకటిలో ఉన్నాను అంటావు. లైట్ ఆఫ్ చేసేప్పుడు చీకటి ఇది, మరి వెలుతురు రావాలి అంటే ఇది వెలుతురు. సత్యం అసత్యం రెండు ఒక్క చోట ఉండలేవు. ఒకవేళ అలా ఉంటే నువ్వే నశించిపోతావు. చీకటి జీవితం వేరు, ప్రభుని ఒప్పుకున్న తర్వాత ఆ వెలుతురు జీవితం వేరు. ఆ జీవితంలో అడుగుపెట్టిన నువ్వు మళ్ళీ చీకటి జీవితానికి రాకూడదు అని అదే అన్నాడు. ప్రభులో సత్యాన్ని ఒప్పుకుంటూనే మళ్ళీ ఆ సత్యంలో జీవిస్తానంటున్నావు. ఇది ఎలా సాధ్యం? మళ్ళీ చదువు ప్రభుని మహిమపరచడానికి వచ్చినాను. రోమీయులకు రాసిన లేఖ 1:25 వారు దేవుని సత్యమునకు బదులుగా అసత్యమును అంగీకరించిరి. వాళ్ళ సత్యాన్ని వదిలేసి మళ్ళీ అసత్యాన్ని, దొంగతనం, మోసాలు, వ్యభిచారము, శారీరక పాపము, విగ్రహారాధన, అసత్యమైన జీవితాలు ఇవన్నీ కూడా. సత్యమైన జీవితాలు అంటే ప్రభును ఒప్పుకున్న తర్వాత పూర్తిగా మారు మనసు పొందడం. పూర్తిగా మారు మనసు పొందంటే దొంగతనాలు వదిలేయాలి, మోసాలు వదిలేయాలి, అబద్ధాలు వదిలేయాలి, బూతులు వదిలేయాలి, ఆవేశాన్ని వదిలి తగ్గించుకొని జీవించాలి. మౌనము సమస్త మాటలకు సమాధానం. చెప్పండి, మౌనము సమస్త మాటలకు సమాధానము. ఒక పగవాణ్ణి పగవాళ్ళ చూడకూడదు, వాడిని ప్రేమించాలి. ఎట్టి పాపినైనా సరే నువ్వు క్షమిస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక మార్గంలోకి నడుస్తావు. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్తకు బదులుగా సృష్టింపబడిన వస్తువులను వారు పూజించి సేవించిరి. సృష్టికర్తను సృష్టించు. సృష్టికర్త సృష్టించిన చెట్టును నువ్వు స్తుతించకు. సృష్టికర్తను స్తుతించు. సృష్టికర్త సృష్టించిన సూర్యుణ్ణి చంద్రుణ్ణి స్తుతించకు. యెషయా గ్రంథము 44 దేవుడు యెషయాతో అన్నాడు, ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణి తారలను ఆరాధించేవాడు కాదు నా సేవకుడు. నా యందు నిత్యం నిరంతరము ఏ రూపాన్ని కొలవకుండా నా రూపాన్ని తరించి ఆరాధించేవాడే ఉన్నతమైన సత్యాన్ని ఒప్పుకున్న సత్యగల బిడ్డ. వాడు సత్యమైన నీతిమంతుడు. సృష్టికర్తను ఆరాధించు, సృష్టిని కాదు. ఈ భూమండలంలో ఉన్న ప్రతి వస్తు, ప్రతి జంతు ప్రభుని ఆధీనంలో ఉంది. యోబు గ్రంథము 12:10 ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయనని ఆరాధించు, ఈ లోకంలో ఉన్నదాన్ని కాదు. ఆయన సర్వదా స్తుతిపాత్రుడు. ఆయనను సర్వదా నువ్వు స్తుతిస్తుండాలి. ఆయన స్తుతులకు పాత్రుడు. ఆమేన్ అని రాస్తున్నారు. అవునా? చదువు. ఆయన సర్వదా స్తుతిపాత్రుడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. మళ్ళీ చదువు. ఆయన సర్వదా స్తుతిపాత్రుడు. ఆమేన్. ఆయన సర్వదా, ఆయన స్తుతించడానికి అర్హుడు. ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన ఆరాధిస్తూ ఉండాలి, పాటలతో ఆయన మహిమ పరుస్తూ ఉండాలి. నేను ఈరోజు శాంతి ఆరాధిస్తున్నప్పుడు నేను ఒక్కసారి నన్ను నా జీవితంలోకి వెనక్కి వెళ్ళాను. 2004, 2005, 2006 ఐ వాజ్ ద బెస్ట్ వర్షిపర్. ఇప్పుడు కూడా వర్షిప్ చేస్తాను, స్టిల్ ఐఎమ్ ద బెస్ట్. అప్పుడు యేసయ్యా నీ కృపా, నాకు కూడా ఇలాగ స్వరం వచ్చేది కాదు. ఈరోజు అమ్మాయికి ఎవరు నేర్పించలేదు, నేను నేర్పించలేదు.
ఇలాగే రాకపోతే ఎవరితో చెప్పుకోవాలి, మొరబెట్టుకుంటే స్థుతిస్తూ సడన్గా పాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా గొంతు సరిపోయింది. అరిచి పాడితే ఏమైనా అయిద్దేమో అనుకున్నాం, ఆహా ఏమీ కాలేదు, స్వస్థ పొందుకున్నాం పూర్తిగా. నా ఒంట్లో తెలియని ఏదో విషయాలన్నీ బయటికి వెళ్ళిపోయి నేను ప్రభుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడల్లా నాలో ఉన్న ఏదో ఒక స్పిరిట్ దేవుని స్పిరిటే నన్ను నడిపించు. ఈరోజు అమ్మాయి హృదయ పరివర్తన చెంది మనస్సులో ఉన్న వేదనంతా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా అంతే ప్రభు దగ్గర మొరబెట్టుకోవాలని చేతులెత్తి ఆ బిడ్డ కన్నీటి ప్రార్థన చేసి మొరబెట్టుకున్నారు. ఆ బిడ్డను దేవుడు సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు కాదు, స్వస్థపరిచాడు. ఆమేన్, ఆమేన్. చింతలు వదిలేసి సేవలు చేయి. సేవ నీదయ్యా, చింతలు నాకెందుకు, పిలచినది నీవయ్యా, నడిపిస్తావయ్యా. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. యజమానుడా యజమానుడా నా యేసయ్యా. శాంతి సేవ చేస్తున్నప్పుడు భయపడు, ఆందోళన చెందదు, సేవ చేస్తూనే ఉండు. నా శరీరానికి ఏమైపోతుందో అని భయం కన్నా నా ఆత్మ ఎక్కడ ప్రభు నుంచి దూరం అయిపోతుందేమో, ఈ శరీరం నన్ను పడుతున్న వేదనకి నేను ఎక్కడా నా ఆత్మను ప్రభు నుంచి విడిచిపెట్టేస్తానేమో అనే ఆందోళన నీలో కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే నశ్వర శరీరం, ఈ శరీరాన్ని ఎవడునూ ఏమి చేయలేడు. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో యోబుంటున్నాడు, ఎంత నలగొట్టుకుంటావో నలగొట్టుకున్న శరీరాన్ని, కానీ నా ఆత్మ నా ప్రభు నుంచి వేరవ్వదు, నేను వేరవ్వనివ్వను. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, ఆయన ఆత్మ నా ఆత్మతో జత కలిస్తూనే ఉండాలి. మత్తయి 10:20, నేను కాదు మాట్లాడుచున్నది, నేను కాదు ఆరాధించున్నది, ఆయన ఆత్మ నాలో ఉండి ఆయన స్మరించేలా చేస్తున్నది సత్యం. ఈ సత్యాన్ని నువ్వు దాటి బయటికి వెళ్ళలేవు. శరీరం తుట్లు అయిపోవచ్చు, కానీ ఆత్మ ప్రభు నుంచి విడిపోవడానికి వీల్లేదు. ఈ రోజు చేసిన ఇదే ఆరాధన ప్రతిరోజు కమిట్మెంట్ పెట్టుకో. లైవ్ లో ఫస్ట్ వర్షిప్ అయినా సెకండ్ వర్షిప్ అయినా నేను తీసుకుంటా, నా ఆత్మను దేవునికి కనెక్ట్ అయి పెడతా. ఈ ప్రమాణం నువ్వు చేసుకుంటే కనుక నీకు ఏ అనారోగ్యం రాదు. ఒక అనారోగ్యం వచ్చినా శరీరం నుండి దేవుడు దాన్ని తరిమి కొడతాడు. అనారోగ్యం దేవుడి శాపన, ఆయన శపించున్నట్టయితే ఖచ్చితంగా స్వస్థపరిచేది కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, ఆయన స్తుతుల పాత్రుడు, ఆయనను ఆరాధించడమే శ్రేష్టము, ఆయన ఆరాధించడమే సత్యము. ఈ లోకాన్ని పొగడడం, ఈ లోకంలో వస్తువుల్ని పొగడడం, ఈ లోకంలో వస్తువుని ఆరాధించడం అసత్యము. ప్రభుని స్తుతించ, ప్రభుని ఆరాధించ, ప్రభులు ముందడుగు వేయి, వెనకడుగు వద్దు. పనులు ఎప్పుడు ఉండేవే, రోగాలు ఎప్పుడు ఉండేవే, టెన్షన్లు ఎప్పుడు ఉండేవే, ఆయన కూడా మొదటి స్థానం ఆ ప్రభునిదే. చదమ్మా. రోమియోలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 26వ వచనం, ఈ కారణము వల్ల ఆయన స్తుతించకపోవడము కారణము, అది కారణం. ఆ కారణం వల్ల ఏమవుతుంది? దేవుడు వారిని వ్యామోహములు పాల్గొనచరని, శారీరక వ్యామోహములు పాల్గొనచున్నాయి. వారి స్త్రీలు కూడా తమ లౌకిక కృతయములను. మగవారు దేవుని స్తుతించి ఆరాధించకపోతే ఏం చేస్తారంటే సైతాను వాడు ఏం చేస్తారంటే నువ్వు శారీరక పాపంలో పడేస్తాడు. ఈ లోకంలో ఏ మగవాడైనా ఏ స్త్రీ అయినా 3 విషయాలకు బాగా అలవాటైపోయారు. 1 అందచందానికి, 2వది సరి సంపదలకు, 3వది పొగడతలకు. ఎప్పుడైతే 3 నీలో జీర్ణించకపోయిందో నువ్వు ప్రభులో ఎదగలేవు. అదే అంటున్నాడు, స్త్రీలు కూడా వాళ్ళ కృత్యాలను
కృత్యాలంటే వాళ్ళ అవయవాలను, శారీరక అవయవాలను రకరకములుగా చూపిస్తూ ఎదుటి మగవాడిని అట్రాక్ట్ చేస్తారు. నువ్వు పాపం చేసేది కాక ఎదుటి మగవాడు నువ్వు పాపం చేస్తున్నావు. మగవాడు అంతే, అదే రాస్తుంది మళ్ళీ 26 మళ్ళీ చదువు. ఈ కారణము వలన దేవుడు వారిని దేవుడే స్వయముగా శారీరక వ్యామోహంలో పడిపోయిన వారిని చూస్తున్నాడు తప్ప వాళ్ళని ఏమనట్లేదు. వారి స్త్రీలను కూడా అదే మార్గంలో నడిపిస్తున్నాడు. తమ లౌంగిక కృతయములను సర్వభావ విరుద్ధములగును చేష్టల ద్వారా క్రమనొర్చిరి. స్త్రీలు మగవారు కైపైన చూపు చూస్తే స్త్రీ కూడా ఒక కైపైన చూపు చూస్తుంది. ఆ చూపులు కలిసిన వేళ ఏమో అయిపోతుంది. చూపులు కలిసిన వేళ అని ఏదో అయిపోతుంది అనమాట. చూపులు కాదు కలవాల్సింది. శారీరక వ్యామోహానికి ముందుగా నిన్ను పడివేసింది చూపులే. సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో చూసినా 17వ అధ్యాయంలో చూసినా కైపెక్కే కళ్ళను చూస్తే మగవాడు ముందు జారిపోతాడు. స్త్రీ కన్ను కొడితే చాలు ఇంకా వీడికి ఏదో కొట్టుకున్నట్టే పరిగెడుతుంటాడు. క్రైస్తల ఆడదాన్ని ఎప్పుడు చూడనట్టే. మరి ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, ఇంట్లో కూడా అక్క ఉంటుంది, ఇంట్లో కూడా చెల్లి ఉంటుంది, ఇంట్లో బిడ్డలు ఉన్నారు, అయినా కూడా పక్కింటి స్త్రీని చూసేసరికి వీడికి ఏదో కామకృత్యాలు ముందుకు వస్తాయి. వీడికి స్త్రీలు అంతే. మగవారిని బాగా బలంగా ఉన్నవాడిని, గట్టిగా ఉన్నవాడిని, 6 ప్యాక్ బాడీ చూస్తే చాలు. అక్కడ కొత్తగా హెయిర్ స్టైల్ పెంచుకుంటే చాలు. వాడు కొత్తగా మెల్ల ఏవో చైన్లు తగిలించుకొని ఇక్కడ బొమ్మలు గీయించుకొని చేతికి ఏవో గోర్లేదు బంగారం రింగులు వేసేసుకుంటే కదా వీడు ఉన్నవాడు, వీడిని పట్టి అయినా వల వేసుకోవాలి. ఇలాంటి క్రియలు కలిగిన ఆలోచనలు కలిగిన బిడ్డలను ఖచ్చితంగా దేవుని నుంచి విడిపోతారు. దేవునిలో మారు మనసు పొంది ఇలాంటి శారీరక మోహానికి, శారీరక పాపానికి నువ్వు పడిపోరాదు. అలా పడినేడలా దేవుడు నిన్ను శాపగ్రస్తులుగా మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత అట్లే పురుషులను కూడా స్త్రీలతో సమాజము అగు లౌంగిక సంబంధమును విడనాడి తమలో తము అనోనకమగు వ్యామోహముచే తప్పించిరి. అదే విధంగా స్త్రీలే కాదు మగవారి కూడా హెచ్చరిక ఆయన అంటున్నాడు. ఇదిగో మగవారులారా, మీరు కూడా ఈ స్త్రీలను బట్టి మీరు కూడా ఎవరైనా పాపము చేస్తున్నారు, కామంతో పిలుస్తున్నారు, కామంతో నీతో కూడదాం అనుకుంటే కనుక ఆ శారీరక పాపాన్ని ఒప్పుకోరాదు. అలాంటి స్త్రీకు దూరంగా పరిగెత్తి వెళ్ళిపో. బైబిల్లో ఆదికాండము 39వ అధ్యాయం చూసిన యోసేపే కదా, కరెక్ట్ నా బోధిస్తున్నా, సుజాత గారు శారీరక పాప స్త్రీ నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు యోసేపు. గోడ దూకి పారిపోయాడు, కానీ స్త్రీల పాపం చేయలేదు. ఎటువంటి శారీరక పాపానికైనా తల వంచరాదు. అలా వంచితే నీ ఆత్మను దేవునికి దూరం చేసినట్టే. శారీరక మోహానికి కాదు పడిపోవాల్సింది, ఆత్మీయ బలమును ఎదుర్కోవాల్సిందే. వారు ఒకరితో ఒకరు లాజాకరముగా ప్రవర్తించిరి. వారు ఒక్కరితో ఒకరుగా శారీరక మోహముతో ప్రవర్తించిరి. దాని ఫలితముగా వారు తమ తప్పునకు తగిన శిక్షను తమ శరీరములందు అనుభవించిరి. అందుగాను వాళ్ళు శరీరముతో చేసిన తప్పుకు గాను వాళ్ళు పనిష్మెంట్ కి గురి అయ్యారు. అందుకే మనం స్టార్ట్లో 26వ వచనం చూస్తాం. దేవుడు కూడా వాళ్ళ శారీరక వాంఛనలు చేస్తూ ఉంటే, శారీరక పాపాల్లో వాళ్ళు ఉంటూ దేవుడు చూసుకుని మౌనంగా ఎందుకు ఉన్నాడు అంటే, దేవుడికి తెలుసు నేను ఇప్పుడు వీళ్ళని శిక్షిస్తా, వీళ్ళని రోగాల పాలు చేస్తా, వీళ్ళని శిక్షిస్తే కానీ వీళ్ళు సక్రంగా అవ్వరు. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సరి చేసేటప్పుడు నువ్వు సరిదిద్దుకో, అలా కాదని నువ్వు వెనుకాడితే, నా తోక జాడిస్తే నీ తోక నేను కత్తరిస్తాను.
ప్రైజ్ ది లార్డ్. Praise the ప్రైజ్ ది Lord. లార్డ్. Praise the బాగానే Lord. ఉంటాం, సడన్ గా ఒకరోజు రాత్రి ఒకరోజు మధ్యాహ్నం ఏదో ఒకటి అవుతుంది. ఏమైందంటే దేవుడు తెలియదు ఏమైందని. అది అయ్యేది ముద్రిన తర్వాత అర్థమవుతుంది, ఓహో నేను ఈ రోజు ఈ పాపం చేశాను నాయనా, అందుకే నేను ఈ రోగాల పాలు అయినా. పాపం ఒక విత్తనం, మరణం అని ఇదే రోమా 6 ఉంటుంది. కానీ ఆ పాపం నుంచి విడిపించడానికి నీ ప్రభువు యేసుక్రీస్తు సిలువలో వేలాడి రక్తాన్ని కార్చి నిన్ను నన్ను రక్షించున్నాడు. ఆయన విలువైన రక్తాన్ని వెలనిచ్చి కొనబడిన బిడ్డలము Amen. మనము మళ్ళీ పాపం చేయరాదు. శరీరాన్ని మనం, మన శరీరమైన దేవాలయాన్ని, మన శరీరమే దేవుని ఆలయము. ఈ ఆలయాన్ని తీసుకెళ్లి ఏదో పాపపు గూడాలలో పడివేయడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని నామములో నీవు జీవించు. నీ ఉన్నతమైన నామములో నన్ను నడుపుము ఓ దేవా. నీ ఉన్నతమైన నామములో నన్ను నడుపుము ఓ దేవా. దేవుని ఉన్నతమైన నామంలో నువ్వు జీవించగలగాలి. దేవుని ఉన్నతమైన నామంలో నువ్వు ప్రతి రోజున నామంలో జీవించగలగాలి. ఆయన సత్యమందు జీవించిన వాడే ఆయన బిడ్డడు. చదవమ్మా. దేవుని గురించిన సత్యము జ్ఞానమును వారు తమ మనసులో ఉంచుకోలేదు. కనుకనే చెయ్యరాని పనులు చేయనట్టుగా దేవుడు వారిని భ్రష్ట మనసునకు అప్పగించెను. ఏమైంది? మళ్ళీ చదువు, మళ్ళీ చదవాలి, జోరుగా చదవాలి. సిస్టర్ మాధవి గారు, సుజాత గారు కూడా వినాను అనమాట. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 28వ వచనం. దేవుని గురించిన సత్యమైన జ్ఞానము అనగా దేవుని వాక్కు. ఇదే సత్యం, ఇదే జ్ఞానము. వాక్కు బైబిల్ని చదవక, బైబిల్ని అర్థం చేసుకోక, లేకుండా బైబిల్ చదివి అర్థం చేసుకున్నాక కూడా మళ్ళీ పాపము చెయ్యడం. మళ్ళీ దేవుని గురించి సత్యమైన జ్ఞానము వారు తమ మనసులో వారి మనసులో ఉంచుకోలేదు. అంటే ఇక్కడ బైబిల్, ఇక్కడ మనసులో ఏముండాలి? ఇప్పుడు ఎవరైనా వెళ్ళి అడిగాను అనుకో, నీ మనసులో ఏముండాలంటే ఏముంటాడు? మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేమలా అంటారా? అది అన్నాడు అనుకో, నేనేమంటా? నీ ఉన్నతమైన నామములో నన్ను నిలుపుము ఓ దేవా. నీ ఉన్నతమైన నామములో నన్ను నిలుపుము ఓ దేవా. మనసులో ఉన్నది అని పాడకూడదు. ఉన్నతమైన నామం ఎలా ఉండాలని ఆలోచించాలి. అందుకే ఆయన వాక్యంలో అంటున్నాడు, ఏ సత్యము, ఏ వాక్యం అయితే నీ మనసులో ఉండాలనో అది లేదు. అది మనసులో ఏముంది? లోకం మీద ఆశ, ధనపేక్ష, శరీరం మీద వ్యామోహము. నా ఐబ్రోస్ చేసుకోవాలి, నేను ముఖానికి 33 క్రీములు రాసుకొని 73 అందాలు కనిపించాలి. మొన్న మా గుడిలో పెయింటింగ్ చేస్తాం. మన గుడిలో అంటే మళ్ళీ ఆ గుడిలో కాదు, గుండదల మాత ఆలయంలో పెయింటరు ఒక చిన్న పేస్ట్ తీసుకుంటాడు, వైట్ పేస్ట్. ఆ వైట్ పేస్ట్ కొంచెం అంత మనం పళ్ళుకి ఎంత రుద్దుకుంటాం, మనం కోల్గేట్ పేస్ట్ అంతా పెట్టుకుంటాం, అంతే పేస్ట్ పెట్టుకొని అందులో ఒక చుక్క ఏదో కలర్ పోసాడు, ఇంకొక చుక్క ఇంకో కలర్ పోసాడు, ఒక 3 కలర్లు పోసి ఆ వైట్ పేస్ట్ ని బ్రష్ ఇలా కలుపుతున్నాడు. మీరు నమ్మరైనా కలిపినంత కొద్ది కొత్త కలర్లు వస్తున్నాయి. ఒక్క వైట్ పేస్ట్ లకి ఒక్క డ్రాప్ రెడ్, ఒక డ్రాప్ ఎల్లో, ఒక డ్రాప్ బ్లాక్ వేస్తే అది ఏమో విచిత్రమైన కలర్ వచ్చింది. ఆ కలర్ తో ఆయన ఒక కొండను దించేశాడు కదా. ఆ కలర్ తో నిజంగా కొండలాగానే కనబడుతుంది. గుడిదల మాత ఆలయంలో
ఇనాగ్రేషన్ తర్వాత నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో చూపిస్తాను మీకు పెయింటింగ్స్ అన్ని కూడా తొందరలోనే సీక్రెట్ చేసేసిన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే నీలో చాలా ఉన్నాయి, నీలో చాలా ఉన్నాయి. ఏమై ఉన్నాయి నీ మనసులో అంటే అన్ని పాప కార్యాలే. శరీరం మీద మోహం. ఏ షర్ట్ వేస్తే నా సిక్స్ ప్యాక్ కనబడుతుంది, ఏ ప్యాంట్ వేస్తే నా తొడలు కనబడతాయి, ఏ ప్యాంట్ వేస్తే నా బ్యాక్ స్పష్టంగా కనబడుతుంది, లెగ్ ఇన్ లెగ్ అవుట్, ఏ షార్ట్ ఏ టాప్ చిన్నగా వేస్తే నా నడుము కనబడుతుంది. ఇవి ఉన్నాయి మనసులో. ఇది చెప్పడానికి మాటలు రావు. మళ్ళీ మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు ఎట్లా వస్తాయి మాటలు? చేసని పాపాలే. దేవుడు నోరు బ్లాక్ చేసిన అక్కడ మనసులో ఉన్నాయి, బయటికి రావు. ఇంకా మనసులో పాపాలు ఉన్నాయి, అవి బయటికి రాకూడదు కూడా. అందుకే భక్తుల్ని చెప్పండి, ఒక దైవజనుని పట్టుకోండి, సుజాతని తీసుకోండి, శాంతిని తీసుకోండి, ఆంతోని తీసుకోండి. వాళ్ళు దేవుని మనసులో ఏముందో చెప్పగలరు, దేవుని వాక్యం అంటే చెప్పగలరు, దేవుని వచనాన్ని చెప్పగలరు. ఎవరిని నేను నమ్మి ఉన్నానో, ఎవరిని నేను నమ్మి ఉన్నానో ఎరిగి ఉన్నాను మనసా, తను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు మనసా. ఎవరిని నేను నమ్మి ఉన్నాను ఎరిగి ఉన్నాను మనసా, తను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు మనసా. మనసా మనసా నీవు కలవరపడకు మనసా. దేవుడు అన్నాడు, మనసా నువ్వు కలవరపడకు. ఓ మనసా నువ్వు ఏమాత్రం కలవరపడకు, నేను నీతోడే ఉన్నా, నీ ఎంబడే ఉన్నా, నీవు వెళ్ళే చోటులో నేను ఉన్నా అంటాడు. దేవుల్లో ఉన్నవాడు మనసుని కలవరపడగలుగుతాడు. మరి పాపంలో ఉన్నాడు, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే మళ్ళా. దేవుల్లో ఉన్నాడు, క్లారిటీతో ఉంటాడు, మనసులో ఏమైనా చెప్పేయగలడు. వాడి ఆత్మ ఎప్పుడు 24 hours ప్రభు 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 హరళి 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 కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త రకరకమైన పాటలతో ప్రభుని ఆరాధిస్తున్నాడు. కాబట్టి వాడి మనసులో ఉన్న మాట తేలికగా బయటికి వచ్చేస్తుంది. ఈ పాపంలో ఉన్నవాడి మనసులో ఉన్న మాట బయటికి రాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని జ్ఞానము, దేవుని సత్యము, దేవుని వాక్కు నీ మనసులో లేదు కాబట్టే ఏమైంది? మరి లేదు కాబట్టి ఏమైంది? కనుకనే చెయ్యరాని పనులకు నువ్వు బలి అయిపోయావు. ఇక్కడ వాక్కు లేదు, అందుకే వేరేవాడు ఉన్నాడు. నీ గురించి నా మనసు మొత్తం నీకే ఇచ్చేసి నా మనసు నిండా నువ్వే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నాకు కొట్టుకున్న నా గుండె నిమిషానికి 75 సార్లు కొట్టుకుంటే 75 సార్లు అది ఇక చూడు నీ పేరే తలుస్తుందంట. కొత్తగా ప్రేమించిన వాడు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేశారంటే ఏమంటాడు? యు ఆర్ ద క్వీన్ ఆఫ్ మై హార్ట్. నా మనసుకు రాణి నీవే. ఈ శరీరం నాస్తి, నా అంతస్తు మొత్తం నీదే. అయితే రోగాలు ఇచ్చాము, రోగాలు వస్తాయి కదా, అవి చెప్పు. నాలో షుగర్ నీదే, నా బీపీ నీదే, నా కిడ్నీలు 2 నీవే. చెప్పునా? చెప్పు. ఐ లవ్ యూ చెప్పునా? ప్రేమించాలి. దేవుని కన్నా మించు ఎవరిని ప్రేమించకూడదు. తప్పు. ఇది ఎవడైనా సరే. అందుకే ముందు నాకు నా దేవుడు కావాలి, దాని తర్వాతనే నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా పిల్లలు. కాస్తంత కొంచెం ప్రేమలో ఎట్లా లోపలికి దిగినా దేవుడు ఒక్కటే తన్నాడు. నీ మనసులో వాక్కు ఉండాలి, నీ మనసులో దేవుని సత్యం ఉండాలి, నీ మనసులో ప్రభునికి ఉన్నతమైన స్థానం ఉండాలి. అది లేని ఎడలా తత్వమేమన్నీ వస్తాయి. అందుకే దేవుడు నిన్ను ఏం పాలు చేశాడు? రోగాలు పాలు చేశాడు. కనుకరానే దేవుని వాక్యం నీ మనసు లేదు కాబట్టి నువ్వు చేయరాని పనులన్నీ చేస్తున్నావు. ఏం చేయకూడదు అవన్నీ చేస్తున్నావు. చేయనట్టుగా దేవుడు వారి భ్రష్ట మనసులకు అప్పగించెను. దేవుడే స్వయముగా భ్రష్టమైన వాడికి వాడిని అప్పచెప్తున్నాడు. బాగా మనస్ఫూర్తిగా ఒకతన్ని ప్రేమిస్తుంటాం,
వాడు సడన్గా హ్యాండ్ ఇచ్చి ఇంకో దగ్గర వెళ్ళిపోతాడు. వాడు సడన్గా హ్యాండ్ ఇచ్చి ఇంకో దగ్గర వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఆ భార్యని అతి ప్రేమగా ప్రేమిస్తుంటాడు. దేవుని కన్నా ఎక్కువ ఆ భార్యను ప్రేమిస్తుంటాడు. సడన్గా ఆ భార్య వేరే ఒక్కరినితో ప్రేమిస్తుంటుంది, వేరే ఒకరితో ప్రేమ రామాయణం నడిపిస్తుంటుంది. శారీరక పాపము. నువ్వు ఎవరిని అధికంగా ప్రేమిస్తావో వాళ్ళు నీకు దక్కరు. చాలా మంది ఉంటారు, నా జీవితంలో నేను ఎవరిని కోరకుండా వాళ్ళందరూ కోల్పోతారు, ఎవ్వరు ఉండలేదు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించట్లేదు, అందుకే అందరినీ కోల్పోతున్నావు. చాలాసార్లు నేను విన్నా, యవ్వనస్తుల మాటలు కానీ చాలాసార్లు విన్నా, ముఖ్యంగా అమ్మాయిల మనసులకే. నేను ఎంత ప్రేమించి చూసిన వాడు నా దోస్తుతోనే లింక్ పెట్టుకున్నాడు. నువ్వు దేవుని ప్రేమించక ఆయన ప్రేమిస్తే వాడిని తిరిగి ప్రేమించిన రూల్ ఏమి ఉందా ఏంది? వాడు వేరే చోట లింక్ పెట్టుకున్నాడు. వాడు పని అది, సైతాన్ పనే అదే. మంచిగా పోతున్న సడన్గా నిన్ను దారి మొత్తం చిందరవందరం కోడి గిరికి వచ్చేస్తాడు వాడు. మన పనే అది. కానీ దేవుని ప్రేమిస్తే ఆయనని మోసం చేయడు. నువ్వు ఆయనతోనే ఉంటే ఆయన విడిచిపెట్టడు. ఆయన వాక్కు వచనంలో జీవిస్తే నిన్ను ఆయన ఒంటరి వాడిని చేయడు. రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్ళను ఇచ్చున తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చున తండ్రి. రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్ళను ఇచ్చున తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చున తండ్రి. తండ్రి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించు ప్రభు ఒకడున్నాడమ్మా, తన ఆత్మను నీలో కురిపించి నడిపించు ప్రభు ఒకడున్నాడయ్యా. మనసా మనసా నీవు కలవరపడకు మనసా. రోమాపత్రిక 5వ అధ్యాయము 5:15 వచనం చూస్తాను. అన్నాడు, నీ తండ్రి, నీ కన్న తండ్రి నిన్ను రొట్టడుగుతే నీకు రాయినిస్తాడా? నీ కన్న తండ్రి, డాడీ నాకు చేపలు కావాలంటే నీ పాముకు చేతికి ఇస్తాడా? ఇవ్వడే. మానవ శరీరముతో పుట్టిన బిడ్డకు ఆ మానవ తండ్రి అతని బిడ్డకు రొట్టెను అడిగితే రాయలా ఇవ్వడో, చేపను అడిగితే పామును ఎలా ఇవ్వడో, మరి అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న యేసయ్యను నువ్వు ఏదైనా అడిగితే దానికి బదులుగా వేరేమైనా ఇస్తాడా? ఇవ్వడు. నువ్వు ఏం అడిగితే అది నీకు మంచా కాదా, అది నీకు కరెక్టా కాదా అని తలంచే ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తే అన్ని, నేనేమేమి చేసినా, నాకేమేమి ప్రార్థించినా నాకు అన్ని కావాలని అన్ని అడైనా ఆయనకు తెలుసు నీకు ఏమి కావాలో అదే ఇస్తాడు. నీకేది కావాలో అదే ఇస్తాడు. దేవుడు ఈ నిమిషమే ఒక టాపిక్ ఇస్తున్నాడు రేపటి గురించి. టాపిక్ ఏమంటే, డాక్టర్ వైద్యుడు చివరి నిమిషంలో వచ్చి మీ మనిషికి, మీరు తెచ్చిన పేషెంట్కి ఎన్ని మందులు ఇచ్చినా ఆ బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు ఆ బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు అంటాడు. ఆ మాట ఎందుకు అంటాడో అది నువ్వు రేపటి టాపిక్ తెలుసుకుందాం. నోట్ చేసుకున్నాం టాపిక్, దేవుడి ప్రేరేపిస్తాం. సిస్టర్ మాధవి గారు, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని మనసు, నీ మనసులో దేవుని వాక్కు లేకపోతే, దేవుని సత్యం లేకపోతే నువ్వు అసత్య పాలవుతావు. అసత్యంలో పడిపోయి శిక్షకు పాత్రుడవుతావు. దేవుడిని నేను తీసుకెళ్లి ఒక బస్టుడి చేతిలో పెడతాడు. ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయిందంటే దేవుడు తీసుకోబోయి పెట్టిండు. నువ్వు అప్పుడు దేవుడు మొరపెట్టుకుని రాడు. ఈ దేవుడు చూస్తున్నా లేడా, నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవుడే స్వయంగా అప్పచెప్పాడు. ఎందుకంటే నువ్వు ఆయన చెప్పిన మాట వినలేదు కదా. నీ మనసులో వాక్కు ఉండాలి, నీ మనసులో వచనం ఉండాలి, నీ మనసులో ఆయన సత్యం ఉండాలి. అది పక్కన పెట్టి అసత్యాన్ని పట్టుకొని పరిగెడుతుంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, నేనే స్వయంగా తీసుకువెళ్ళి నిన్ను పాపభూతిలో పడివేస్తా. ఎందుకు పడివేస్తాడు? దేవుడైన మూర్ఖుడా? దేవుడు పిచ్చోడా? దేవుడికి దిమాగ్ లేదా? దేవుడైన మందమత్తుడా? దేవుడు సర్పపు సంతానమా? కాదే. దేవుడు నిన్ను పడివేసింది మళ్ళీ పైకి లేపడం. నిన్ను పడేసేందుకు అన్ని గాయాలు కావాలి. గాయాలు అయినప్పుడు నువ్వు సరిదిద్దుకుంటావు. బాతోం కా భూత్ లాతోం సే సునతా థా. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్ అంటారు. కొరంగి పెరుంబెడతా కొరంగి ఆడం. ఒక కోతిని ఆడించుకునేవాడు, కోతి ఆడమంటే ఆడదది. చిన్న కట్ట తీసుకుని ఇంకో ఆ కోతి ఆడుతుంది, ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతుంది. అట్లా
దేవుడిని పడివేసింది ఎందుకంటే పైకి లేపడానికి. నేను పడిపోయినా కన్నా జోరుగా బిగ్గరాజు, ప్రభువా నేను పడిపోయినా, నీకు కనిపించడం లేదా, నన్ను పైకి లేపో. నువ్వు లేపితే నేను ఉన్నతమైన నామానికి వస్తానని నువ్వు ప్రమాణం చేసుకో. దేవుడు ఖచ్చితంగా పైకి లేపుతాడు. ఆమేన్. ఆ ప్రమాణం చేసేంత వరకు నువ్వు పైకి లేపడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వారు సర్వ విధములగు దుష్టత్వముతోను, చెడుగుతోను, అత్యాశతోను, ద్వేషముతోను నిండి ఉండిరి. ఎట్లా? దేంతో నిండి ఉన్నారు? రోమియోలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 29వ ఒక వచనం. మనిషి ఏమేమితో నిండి ఉన్నాడంట? వారు సర్వ విధములైన పాపాలు. ఆ పాపాలు ఏమో చూద్దాం. దుష్టత్వము, దుష్ట కార్యాలు, దుష్ట ఆలోచన, చెడుగుతోను, చెడు ఆలోచన, అత్యాశతోను, అత్యాశ, ద్వేషముతోను, ద్వేషం, దుష్మని, పగ నిండి ఉండిరి. వాళ్ళు నిండిపోయి ఉన్నారు. ఇన్ని నిండి ఉన్న మనసులో దేవుని వాక్యం ఎలా వస్తుంది? దేవుని సత్యం ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సత్యం నీళ్ళు లేదు కాబట్టి ఈ అసత్యమైన అన్ని బయటకు వచ్చినాయి. ఏంది? దుష్ట కార్యాలు, దుష్ట ఆలోచన, బూతు మాటలు, అబద్ధం మాటలు, దొంగతనాలు, మోసాలు, శారీరక వ్యామోహము, శారీరక పాపము, ఇవన్నీ నింపబడి. ఎందుకంటే నీ మనస్సులో ఏముండాలి? దేవుడు ఉండాలా? సత్యగల వాక్కు ఉండాలి. యోహాను సువార్త 1:12 అంటున్నాడు, వీళ్ళందరూ సత్యాన్ని ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళు నా బిడ్డలు. Those who accept the truth, they are the children of God. యోహాను సువార్త 1:12 సత్యాన్ని ఒప్పుకున్న వారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నావు, మళ్ళీ అసత్యమైనలోకి వెళితే నువ్వు దేవుని బిడ్డవా, సైతాన్ బిడ్డవా? సైతాన్ బిడ్డవా. ఇది తెలిసినాక కూడా నువ్వు అసత్యాన్ని పట్టుకోకు, సత్యాన్ని పట్టుకో. సచ్ మే జీనా సీకో. ట్రై టు యాక్సెప్ట్ ద ట్రూత్. నచ్చితే నిజமான வாழ்கிறதான் வாழ வேண்டும். అప్పావ్యన వాళ్ళకి కిడియాలి. సత్యమైన జీవితం కాదు, కావాల్సింది సత్యమైన జీవితం. అసూయ, జెలస్, మర్డర్, కలహము, మోసము, దుర్మార్గమైన ఆలోచనలు వారి నిండి ఉండిరి. వారి మనసులో అవి నిండి ఉన్నాయి. వారు కపట మూర్ఖముతో, వాళ్ళు కపట మూర్ఖములు. ఇవన్నీ ఉన్నవారు కపట మూర్ఖులు. కాలక్షేపం, టైం పాస్. ఇతరులను గురించి చెడు మాట్లాడుచుందురు. ఇతరుల గురించి చెడు టైం పాస్ ఉన్నవాడికి ఏమొస్తుంది? ఏం పని లేదానికి. గోడల మీద కూర్చోవాలా, ఇంటి అరుగుల మీద కూర్చోవాలా, ఆ ఇంట్లో ఏమైంది, ఈయనింట్లో ఏమైంది, వీడిని ఏం చేయాలా, వాడిని ఏం చేయాలా, ఎట్లా సంపాదించాలా, రోడ్డు మీద పెట్టుకుని ఎట్లా పట్టుకోవాలా, వందలు ఎట్లా బిచ్చం అడుక్కోవాలా, ఎట్లా మన డబ్బులు కొట్టేయాలా, పుట్టి కూర్చున్నాడు. ఖాళీ దిమాగ్ శైతాన్ కా ఘర్. ఎంప్టీ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ గో డౌన్. ఖాళీ దిమాగ్ కిస్కా ఘర్? సైతాన్ కా ఘర్. ఎంప్టీ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ గో డౌన్. ఖాళీ బుర్ర, ఇందులో ఏం లేదనుకో వాడే ఉంటాడు. అందుకని ఇందులో ఏదో ఒకటి ఉండాలి. ఇందులో ఏం లేదనుకో వాని క్రియలే ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒకటి అంటే ఏంది? అదే దేవుని సత్యమైన వాక్. వాక్ ఉండేలా సైతాన్ని దరిదాపుల్లో కూడా ఇతరుల గురించి చెడు మాట్లాడుచుందురు. వారు దైవ దుష్టములు, అహంకారులు, గర్వితులు, దంభికులు, సదా దుష్ట కార్యములని కనిపెట్టుకుని వారు. సదా సర్వదా దుష్టములు చేసిన వాళ్ళని దేవుడు ఏ పేరుతో పిలుస్తున్నాడు? మళ్ళీ చదువు. సర్వదా దుష్ట కార్యములే అంటే వీడిని పట్టుకోవాలా, వీడిని లొంగ తీసుకోవాలా, వీడిని సంపాదన సొంతమే చేసుకోవాలా, వీటితో దోస్తాన్ని చేసుకుని వాడిని మధ్య చేసుకొని వాడి దగ్గర ఉన్నన్ని నేను దోచుకోవాలా, ఇంకొంచెం ఇంత కొంచెం తాగిపిస్తే వాడు ఉన్నన్ని కక్కుతాడు. ఆ కక్కినవన్నీ తీసుకొని రేపు పొద్దున మళ్ళీ ఆయన బ్లాక్ మెయిల్ చేయాలా. ఇట్లాంటి వాళ్ళు కొంచెం పేర్లు ఉన్నాయి. దేవుడు దైవత్వంగా పేర్లు ఇచ్చిన వారికి వాళ్ళకి బిరుదులు ఇచ్చాడు. చూద్దాం ఏం బిరుదులు. వాళ్ళు దైవ దుష్టులు, దేవుణ్ణి మోసగించువారు మొదటి పేరు. రెండవది వాళ్ళ అహంకారులు. నాకున్న ఈ బ్రెయిన్ తో నేను ఏమన్నా చేస్తా, అహంకారం. ఈ ఉన్న అందంతో నేను ఎవరినైనా పడేస్తా. నా అందానికి పడని వారు ఉన్నారా? నువ్వు పడతావు ఆగబెడ్డి మీద.
ఎవరికి లేని రోగం నాకు వచ్చింది, అప్పుడు చెప్పు, ఎవరికి లేని రోగం నాకే వచ్చింది అమ్మా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గర్వంతులు, వాళ్ళ గర్విష్ఠులు అంట. దంభికులు. దంభికులు అంటే ఏదో తెలుసా? ఈ మాట ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి సిస్టర్. దంభికులు అంటే తెలుసా? అవులా ఏంది చెప్పు. అవులా తెలంగాణ భాషలో రే గామడ్, రే అవులా. దంభికులు, దంభికులు అంటే బుర్రలేనివాడు, ఎప్పుడు చూసినా లోకాశంలో ఉండేవాడు. డంప్ యార్డ్, చెత్త కుండి, డస్ట్బిన్, ఉచ్చకుండ అని కూడా పిచ్చోనికి పుచ్చ పండిస్తే ఉచ్చకుండలో కోసం తినడంట. సామెత బాగా గుర్తుపెట్టుకో. పిచ్చోనికి ఈ సామెత గుర్తుంది కానీ నీకు మొదటి కొరింథీ రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం గుర్తులేదు. సామెత గుర్తుంది నీ బుర్రలో కానీ దేవుని వాక్కు గుర్తులేదు. పిచ్చో అప్పుడు ఎప్పుడు చెప్పిన క్లాస్ ఆయనకి, పిచ్చోనికి పుచ్చ పండిస్తే, పుచ్చ పండు వాటర్ మెలన్ ఇస్తే అది ఉచ్చకుండలో కూర్చొని తినడంట. ఎందుకు తినడంటే వాడికి ఉచ్చకుండ అంటే తెలియదు, ఇల్లు అని తెలియదు. పిచ్చోడు కదా వాడు పుచ్చపండు ఇస్తాడు, ఇది తినాల వస్తువు, అది ఒకటి తెలుసానికి. ఎర్రగా బుర్రగా బాగుంది పుచ్చపండు, రప్ప రప్ప తినాలి. పిచ్చోనికి పుచ్చపండు ఇస్తే ఉచ్చకుండలో కోసం తినడంట. అంత సప్పట్లు కొట్టాలి. సామెత గుర్తు కానీ వచనం గుర్తులేదు. దేవుడిని దీవించిన కాకనైనా నీ మనసు నుంచి పుచ్చపండు తీసి సత్యమైన వాక్కు పెట్టుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకం అంతే, ఈ లోక మనుషులు అంతే. పాపం చిన్న పల్లెవాడు వాడేది తెలుసు. దాంట్లో 11 సంవత్సరాల అబ్బాయి, 11 ఉండదా? 11 ఇయర్స్, 11 ఇయర్స్, 13 11 సంవత్సరాల అబ్బాయా? వెరీ గుడ్. అయినా కూడా వాడు కొంచెం చాలా చిన్న పిల్లడు, చాలా సున్నితమైన మనసు గల వ్యక్తి. దేవుడు అంటే పిచ్చి వాడికి. 2-3 రోజులు కొంచెం వాక్యాలు సరిగ్గా చదవట్లేదని నేను టీంలో కింద తీసేస్తా అన్నా. ఒకటే ఏడుస్తున్న ఆడపిల్ల చేసినట్టు బయట కూర్చొని ఏడుస్తూ రామ బ్రదర్ కోయిలు విడమంటే ఇంకే పోమంటే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే పిచ్చి వాడికి. కదా వాక్యం గుర్తుపెట్టడం కొంచెం కష్టమే, కానీ గుర్తుపెట్టుకుని తీరాలి. పుచ్చపండు గుర్తున్నప్పుడు వాక్యం గుర్తుంటుందా? హల్లెలూయా. 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 డంప్ యార్డ్. నీ బుర్ర దేవునికి అర్పింపబడాలి, నీ మనస్సు దేవునికి అర్పింపబడాలి. సదా దుష్ట మార్గములని కనిపెట్టుకుని వారు టైం పాస్ చేయడానికి ఇదే పని, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి. చేసే వరకు నిద్రపట్టదు. తల్లిదండ్రులకు అవిధేయులై తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం కూడా అతిపెద్ద పాపము. నిర్గమకాండం 20వ అధ్యాయము 4-5 వచనాలు దేవుడు స్పష్టంగా తన 10 ఆజ్ఞల్లో స్పష్టంగా చెప్పాడు. ఎన్నో ఆజ్ఞ సిస్టర్ నేను మర్చిపోయినా, సారీ. 4వ ఆజ్ఞ సిస్టర్ అది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేద్దామండి, మధ్య వాక్యాలు మర్చిపోతున్నా, ఏమో మరి. హల్లెలూయా. హల్లెలూయా. రాజు మర్చిపోయే వాక్యాలు. తల్లిదండ్రులకు అవిధేయులై ప్రవర్తించువారు అవివేకులు. తల్లిదండ్రుల్ని గౌరవించిన వాడు అవివేకుడు, వాడు పిచ్చోడే. మంచిది పుచ్చు పండించినట్టే. అవివేకులు ఆడి తప్పు వారు పాషాణ హృదయములు నిందయులు. ఇట్టి ప్రవర్తన కల వారిచే తగినందును దేవుని చట్టము వారికి తెలియను. అయినాను వారి ఈ పనులను చేయుచునే ఉందురు. వారు చేయుట మాత్రమే కాదు, అటుల చేయు తదితరులను కూడా ఆమోదింతురు. హృదయ విందా ఒక మాట చదవలేదు, ఒక అక్షరం వదిలేశారు. మనసులో బదిలంగా పెట్టుకోవాలి. ఇట్లాంటి చెయ్యువారు మరణానికే అతి ముఖ్యముగా వెళుతూ ఉంటారు. పాష మరణ హృదయం చెప్పలేదు నువ్వు, పాష హృదయం చెప్పావు. వీడియో కావాలంటే ఫార్వర్డ్ చేసి చూడు. పాష హృదయం అంటే చచ్చిపోయేదానికి, అదే అంటారు కదా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అది ఆరిపోయే ముందు వెలుతురు ఎక్కువ రప్పమని ఆగిపోతుంది కదా. సరే అన్నాడు. ఇలాంటి మనసు కలిగిన వారు మరణము తప్ప వేరొకటి రుచి చూడనే చూడు. దైవజనమా, శారీరక మోహానికో శారీరక పాపానికో కాదు నీ జీవితం ఉన్నది. నీవు దేవుని ఉన్నతమైన నామములో జీవించాలి అంటే దేవుని సత్యాన్ని బట్టి జీవించాలి.
ప్రైజ్ ది లార్డ్. Praise the కాబట్టి Lord. రెండో భాగంలో ఈ వీడియోను కూడా మీరు చూసి ఆనందిస్తారని, సత్యాన్ని తెలుసుకుంటారని, అసత్యమును వీడుతారని, దేవుని ఉన్నతమైన నామములో జీవిస్తారని ఆశపడుతున్నాం. ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, ఆలోచనకర్త, ఇదిగోనైనా ఇది నేర్చుకున్న సత్యాన్ని బట్టి ఉండి దీవించిందైనా, ఇదిగోనైనా నీ ఉన్నతమైన నామములను జీవించాలని తలంచుచున్నాము తండ్రి. మీ సత్యంలో మమ్మల్ని నడిపించండి నాయన. మా మనసులో వ్యర్థమైనవి టైం పాస్ చేసే కార్యాలు కాకుండా నీ కొరకే పని చేసే కృప దయచేయండి ప్రభువా. ఈ సత్యాన్ని మాత్రమే మనసులో పదిలపరుచుకునే ఆశీర్వాదం మాకు ఇవ్వండి. వాక్యాలు జ్ఞాపకం పెట్టే శక్తి మాకు ఇవ్వండి తండ్రి. మేము పాటలు పడే శక్తి మాకు ఇవ్వండి. నన్ను, నా కుటుంబ సభ్యులందరూ నీ ఆదరణ ఉంచుకోవాలి. దాన్ని ప్రతి ఒక్క బిడ్డ లైవ్ లో చూసిన ప్రతి ఒక్క బిడ్డని ఆదరణ ఉంచుకోవాలి. మా ప్రతి ఒక్క సంఘస్థుని ఆదరణ ఉంచుకోవాలి. ప్రతి పాస్టర్ని, ప్రతి ఫాదర్ని, ప్రతి సిస్టర్ని ఆదరణ ఉంచుకోవాలి. ప్రతి పాస్టర్ని, ప్రాఫిట్ ని ఆదరణ ఉంచుకోవాలి. ప్రతి ఒక్క దైవ బిడ్డను నీ కొరకై ప్రాణాలు ఇవ్వబడుతున్న ప్రతి ఒక్క బిడ్డల కొరకై నీవు ఎక్కువగా శ్రమించి వాడిని కాపాడుకున్నాడు. నీ కృప, నీ కరుణతో ప్రతి అనారోగ్య బిడ్డని ఆదరించుకోవాలి. ప్రతి అప్పు సమస్యలు ఉన్న వాడిని ఆదరించుకోవాలి. ప్రతి ఒక్క దరిద్రమైన అలవాటు ఉన్న వారిని సమర్పిస్తాను. ప్రతి ఒక్క శారీరక మోహం ఉన్న వారిని సమర్పిస్తాను. నీ కృప, నీ కరుణ, ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. నీ ఉన్నతమైన నామమును నడిపించమని మన ఆదరణ యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనసా నీవు కలవరపడకు, మనసా నీవు కలవరపడకు, మనసా ఎవరి నేను నమ్మి ఉన్నాను, ఎరిగి ఉన్నాను, మనసా తను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు, మనసా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి పితైన సర్వేశ్వర, నీ కృపను సదా జీవితం గాక. ఆ వీడియోస్ చూడండి, వీడిని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ప్రతి ఒక్క దైవ ప్రీతి గల బిడ్డలు వాక్యాలు బోధిస్తున్నారు. ప్రతి ఒక్క వాక్యాన్ని షేర్ చేయండి. ఉన్నతమైన నామంలో సేవలు చేయించండి. ప్రైజ్ ది లార్డ్.